ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేందుకు ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు వినూత్నంగా స్కూల్ యూనిఫామ్ ధరించి మరీ ప్రచారం చేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊరూరా తిరుగుతూ తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోని సర్కారు బడుల్లో అందుతున్న వసతులను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. ఈయన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రామరెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు. తమ ప్రభుత్వ పాఠశాలలు అందించే వసతులను ప్రదర్శిస్తూ ఇంటింటికి తిరుగుతూ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. తానే ఒక విద్యార్థిలా యూనిఫామ్ వేసుకుని ఊరూరా తిరుగుతూ సర్కారు బడి గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు వెంకటేశ్వర్లు. గవర్నమెంట్ స్కూల్ కా అని అంటున్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏం తక్కువ చెప్పండి. అందుకే నేను ఈ యొక్క వేషధారణలో ఈ యొక్క గెటప్ లో నేను మీ ముందు ప్రత్యక్షం కావడం జరిగింది. ఏమేమి ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో? ఉచిత విద్య. మరి ఉచితంగా ఏమాత్రం లక్షల ఫీజును ఆశించకుండా గవర్నమెంటే మరి వేల కోట్లను ఖర్చు పెట్టి మన యొక్క ముఖ్యమంత్రి గారు కావచ్చు, అంతకు మించి మన యొక్క ఎమ్మెల్యే గారు కూడా మీకు తెలుసు సుశీలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసేసి మరి 10వ తరగతిలో ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులను ఎంతగానో మరి మోటివేట్ చేస్తున్నారని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా గవర్నమెంట్ కొన్ని వేల కోట్లను ఖర్చు పెడుతూ ఉంటే మన పిల్లలను లక్షలు ఖర్చు పెట్టేసుకొని మరి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామో అర్థం కావట్లేదు. ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు మనకు. ఒక వినూత్న కార్యక్రమం చేపట్టినటువంటి వెంకటేశ్వర్లు సారు, నేను కూడా ఇంటర్మీడియట్, నా భార్య, నా చెల్లె, నా తమ్ముడు, మా మరదలు, మా బామ్మర్ద 6గురము వెంకటేశ్వర్లు సారు మా అందరికి బోధించినోడు. కాబట్టి తన దగ్గర ఆ కళ ఉన్నది. పిల్లలను ఏ రకంగా మన ప్రభుత్వ బడులకు ఆకర్షించాలని తన ఒక చిన్న పిల్లవానిగా ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని ప్రభుత్వ బడులు ఇచ్చేటువంటి ఉచిత విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, కంప్యూటర్ విద్య కానీ, ఉచిత యూనిఫామ్, స్టడీ కిట్, ఈ రకంగా పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అందించే మౌలిక సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ఇలా తమ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచేందుకు సరికొత్త పంథా అనుసరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరుగుతున్నారు. ఆయన వద్ద గతంలో చదువుకున్న వారు సైతం ఆ ఉపాధ్యాయుడి సేవలను కొనియాడుతున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చేసిన ఈ ప్రచారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విద్యార్థిగా మారి స్కూల్ యూనిఫామ్ ధరించి ఆయన చేసిన ఇంటింటి ప్రచారం స్థానికంగా విశేష ప్రశంసలు అందుకుంటోంది.